ఎస్ మహాయుతి నేతలకు ఏక్నాథ్ షిండే ట్విస్ట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పోస్టుకు షిండే నమ్మించలేదు. అయితే డిప్యూటీకి ఓకే చెప్పామంటూ షిండేకు అజిత్ సూచన చేశారు. ప్రెస్ మీట్ లోనే ఫడ్నవీస్ అజిత్ షిండేను బతిమిలాడారు. నీలాగా పూటొక మాట మాట్లాడనంటూ అజిత్ పవార్ కు షిండే కౌంటర్ ఇచ్చారు. ఏ సంగతి సాయంత్రం చెప్తానంటూ ఝలకిచ్చారు ఏక్నాథ్ షిండే. अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ ली है ना, उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ। दोघांनी घेतली होती तो हे राहून गेलेलो होता. आता पुढे 5 वर्ष आता ठेवणार आहे. ఎస్ మహాయుతి నేతలకు ఏక్నాథ్ షిండే ట్విస్ట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పోస్టుకు షిండే సమ్మతించలేదు. అయితే డిప్యూటీకి ఓకే చెప్పామంటూ షిండేకు అజిత్ సూచన చేశారు. అయితే ప్రెస్ మీట్ లోనే ఫడ్నవీస్ అజిత్ షిండేను బతిమిలాడారు. నీలాగా పూటకో మాట మాట్లాడనంటూ అజిత్ పవార్ కు షిండే కౌంటర్ ఇచ్చారు. ఏ సంగతి అయినా సాయంత్రం చెప్తానంటూ ఝలకిచ్చారు ఏక్నాథ్ షిండే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, ఇటు మహాయుతి నేతలకు ఏక్నాథ్ షిండే ట్విస్ట్ ఇచ్చారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఏ విషయమైనా కానీ సాయంత్రం లోపు అజిత్ పవార్ కు సూచన చేశారు, చెప్తారంటూ దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైపు 10 రోజుల రాజకీయ అనిశ్చితికి తెరపడిందని అనుకునే లోపు మళ్ళీ షిండే ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. మధ్యాహ్నం సమయంలో అటు షిండేతో పాటు అజిత్ పవార్, ఫడ్నవీస్ కూడా గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుని ఆహ్వానించాలంటూ కూడా కోరారు. అయితే అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం అటు డిప్యూటీ సీఎం గా తాను ఉండబోనంటూ కూడా కొంత అలకబూడినట్టు కూడా చెబుతుంది. దానిలో భాగంగా అజిత్ పవార్ కూడా కౌంటర్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం చెప్తారని మళ్ళీ చెప్పేవారు కల్లా సీన్ మళ్ళీ రివర్స్ అయినట్లు తెలుస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఇప్పుడిప్పుడే బీజేపీకి సంబంధించిన అధిష్టానానికి సంబంధించిన నేతలు కూడా మళ్ళీ షిండేతో భేటీ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అటు కేంద్ర అబ్జర్వర్ గా వచ్చిన నిర్మలా సీతారామన్ తో పాటు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరికొద్ది సేపట్లో మళ్ళీ షిండేని కలిసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తిగా మళ్ళీ షిండేని ఒప్పించే బాధ్యతని మళ్ళీ అజిత్ పవార్ కే అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం పోస్ట్ కు ఇప్పటికే ఫడ్నవీస్ ను ఎంపిక చేసినారు. ఎంపిక చేసిన నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కానీ డిప్యూటీ సీఎం గా మాత్రం ఏక్నాథ్ షిండే ఉండడానికి మాత్రం అంగీకరించబోనట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా హోంశాఖని తమకు కేటాయించాలంటూ కూడా బీజేపీ అధిష్టానాన్ని ఏక్నాథ్ షిండే కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే హోంశాఖని మాత్రం ఇవ్వలేము. గతంలో ఎవరైతే పోర్టుపోలియోలు ఉన్నాయో గత ప్రభుత్వంలో 9 మంది మంత్రులు శివసేనకు సంబంధించి వారు షిండేకి సంబంధించిన వర్గీయులు ఉన్నారు. అంతేకాకుండా వాటితో పాటు మరో 3 శాఖలు ఈసారి 12 పోర్టుపోలియోలు 12 కేబినెట్ మంత్రులు ఇవ్వాలి. అంతేకాకుండా ఇండస్ట్రియల్స్ కావచ్చు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ తో పాటు హోంశాఖ కూడా కావాలంటూ కూడా అటు బీజేపీ పెద్దలకు షిండే చెబుతూ వస్తున్నారు. ఒకవేళ సీఎం పోస్టు తనకు ఇవ్వకుంటే మాత్రం ఇవన్నీ నేను అడిగినవి మాత్రం అన్ని ఇవ్వాలంటూ కూడా అటు అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ అలాగే నడ్డా దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో అటు షిండేను పిలిచి మాట్లాడుకోవడం జరిగింది. అయితే నిన్నటి వరకు నిన్న మహాయుతికి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. ఈ రోజు శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ ను కూడా ఎన్నుకున్నారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంది. ఒకవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం నడుస్తూ ఉన్నప్పటికీ షిండే ఈ ట్విస్ట్ చేయడం పట్ల అటు బీజేపీ నేతలు కూడా కొద్దిగా ఆలోచనలో పడ్డట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పటికైతే ప్రమాదం ఏం లేదనే తెలుస్తుంది. అటు బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ కు అటు బీజేపీకి సంబంధించిన 132 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎన్సీపీకి సంబంధించిన 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో రేపు కంపల్సరీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని అటు బీజేపీకి సంబంధించిన అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మళ్ళీ షిండేను బుదిరికిచ్చేందుకు అటు కేంద్రకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన పెద్దలతో పాటు అజిత్ పవార్ కూడా మళ్ళీ షిండే దగ్గరకు వెళ్ళినట్లు కూడా తెలిసింది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం తో పాటు హోంమంత్రి పదవి కూడా ఇవ్వాలి. అంతేకాకుండా గతంలో ఇచ్చిన పోర్ట్ఫోలియోలు కేబినెట్ మంత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా మరో 3 ఇవ్వాలంటూ కూడా షిండే మెలకబెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి హోంమంత్రి పదవి షిండేకి ఇస్తారా లేదా అనేది మాత్రం అటు చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తుంది.
రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. परंतु ऐका, पूर्वी आम्ही सकाळी दोघांनी घेतली